బీజేపీ ప్రభుత్వం మీడియా మొత్తాన్ని ఒక్కసారిగా హైజాక్ చేసి పడేసింది చూశారా? బెంగాలులో మమతా బెనర్జీ మళ్ళీ వస్తారా పోతారా? తమిళనాడులో స్టాలిన్ మళ్ళీ వస్తాడా పోతాడా? ట్రంప్ ఇరాన్పై మళ్ళీ దూకుతాడా సైలెంట్ అవుతాడా అనే టాపికులతో గంగవెర్రులు ఎత్తుతూ ఉంటే ఒక్కసారిగా మీడియా అండ్ సోషల్ మీడియా అంతా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అండ్ డీలిమిటేషన్ బిల్ పైన పడేలా చేసింది బీజేపీ ప్రభుత్వం. డీలిమిటేషన్ అంటే ఏమిటి, ఎందుకు, ఎవరికి ఉపయోగం, మిత్రపక్షాలు దీనికి వ్యతిరేకిస్తున్నాయి, కానీ కారణాలు ఏం చూపిస్తున్నారు, ప్రభుత్వం ఈ బిల్లును ఏమని సమర్థించుకుంటూ ఉంది, బీజేపీ ఎప్పటికీ కంటిన్యూగా కేంద్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించాలి అంటే ఏం చేయాలో అవన్నీ చేస్తోంది. అందులో ఒకటే ఈ డీలిమిటేషన్ అని ప్రతిపక్షాలు భారీ ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు. మొత్తం విన్న తర్వాత దీని గురించి మనకేమనిపిస్తుంది అనే విషయాలను గురించి వివరంగా బాగా అర్థమయ్యేలా ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. డీలిమిటేషన్ అంటే పార్లమెంటు లేదా అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేయడం. ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో జనాభా పెరిగితే ఆ పెరిగిన జనాభా కోసం మరొక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడమే డీలిమిటేషన్ చేయడం అంటే వారికి ఒక అదనపు ఎంపీని ఒక ఎమ్మెల్యేని ఎంపిక చేయడం అన్నమాట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2008లో డీలిమిటేషన్ కమిషన్ ఇలా 17 సీట్లు తెలంగాణకు అని ఫిక్స్ చేసింది. అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేవి. 2014లో తెలంగాణ వేరైంది, కానీ ఎంపీ సీట్లు మాత్రం 17 ఉన్నాయి. మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఒకవేళ ఈ బిల్లు అమలైతే తెలంగాణకు 26 ఎంపీ సీట్లు అవుతాయి. ఇదే విధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి. నేను ఏ రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఇప్పుడు ఉన్నాయి, డీలిమిటేషన్ తర్వాత బిల్ పాస్ అయితే ఒక్కో రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయి అనే లిస్టును ఇచ్చాను, చూడండి. డీలిమిటేషన్ గురించి రాజ్యాంగంలో ఉన్న ప్రకారం 5 లక్షల నుండి 7.5 లక్షల మంది జనాభాకి ఒక నియోజకవర్గం ఉండాలి. ఇది 1950 నాటి మాట. ఇది తర్వాత అమెండ్మెంట్ చేయబడింది, మారుతూ వచ్చింది. ఇప్పుడు ఇంత జనాభా అని ఒక నిర్దిష్టమైన అంకె లేదు, గాని సాధ్యమైనంత సమాన నిష్పత్తిలో నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలి అనే విధంగా మార్చారు. ఆర్టికల్ 81(2) ప్రకారం ఈ విధంగా సమాన నిష్పత్తిలో మార్చారు తప్ప ఇంత అంకె అని ఇవ్వలేదు. అంటే 10 లక్షల జనాభాకి ఒక ఎంపీ ఉండాలి. అంతకంటే ఎక్కువ జనాభా అయితే మరొక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. డీలిమిటేషన్ అంటే ఇది. ప్రస్తుతం మనకు 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. కానీ 1952కి ముందు 489 మాత్రమే ఉండేవి. 1952లో డీలిమిటేషన్ జరిపిన తర్వాత ఈ సంఖ్య 494కి మారింది. 1963లో మళ్ళీ డీలిమిటేషన్ జరపగా అవి 522కి మారాయి. 1973లో 543కి మారాయి. తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ జరపలేదు ఇప్పటి వరకు. రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కింపు జరగాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ కూడా జరపాలి. కానీ 1973 తర్వాత డీలిమిటేషన్ ని జరపనేలేదు. కారణం ఏమిటి అంటే 1960-1977ల మధ్య దేశంలో కుటుంబ నియంత్రణను గురించి విపరీతంగా ప్రచారం చేశారు. 2 పిల్లలు చాలు, 3 వద్దు టైపులో. ఈ టైంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా పనిచేశారు. 1975-77లో ఆమె ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక ఈ ఎమర్జెన్సీ పీరియడ్లోనైతే బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ను జరిపారు. పిల్లలు కాని వారికి, పెళ్లి కాని వారిని కూడా తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ని చేశారు అని ఆరోపణలున్నాయి. దీనివల్ల దేశంలో కుటుంబ నియంత్రణ పైన ప్రజలకు బాగా అవగాహన వచ్చింది. అయితే దేశంలోని సౌత్ ప్రాంతంలో మాత్రం ఈ అవగాహన చాలా ఎక్కువగా వచ్చింది. నార్త్ తో పోల్చుకుంటే సౌత్ లో ఎడ్యుకేషన్ కాస్త ఎక్కువ కాబట్టి దీనివల్ల సౌత్ లోని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను జాగ్రత్తగా పాటించాయి. నార్త్ రాష్ట్రాలు చాలా తక్కువగా పాటించాయి. సో ఏమైంది అంటే సౌత్ లో జనాభా తగ్గుతూ వచ్చింది, నార్త్ లో జనాభా పెరుగుతూ వచ్చింది, భారీగా పెరుగుతూ వెళ్ళింది. అందుకే మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పిల్లల్ని కనండయ్యా అని ఇప్పుడు చెప్తున్నారు. ఈ స్థితిలో డీలిమిటేషన్ జరిపితే జనాభా అధికంగా ఉన్న నార్త్ రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఎంపీలు పెరిగితే పార్లమెంటులో వారి వాయిస్ పెరుగుతుంది. వారు తమ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను సాధించుకోగలుగుతారు. ఇదే సమయంలో సౌత్ రాష్ట్రాల జనాభా తగ్గింది కాబట్టి వీరికి ఎంపీల సంఖ్య కూడా తగ్గుతుంది. దీంతో పార్లమెంటులో వీరి వాయిస్ తగ్గుతుంది. సో ఈ కారణంగా కుటుంబ నియంత్రణ పాటించండయ్యా అంటే బుద్ధిగా పాటించి జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాలకు ఇది నష్టాన్ని కలిగిస్తుంది అనే ఉద్దేశంతో 2001 దాకా డీలిమిటేషన్ ని ఫ్రీజ్ చేశారు ఇందిరాగాంధీ గారు. అయితే 2001తో ఆమె చేసిన ఫ్రీజింగ్ టైం ముగిసింది కాబట్టి తిరిగి డీలిమిటేషన్ చేయాల్సి వచ్చింది.
కానీ 2001లో భారత ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి అని ఆయన కూడా 2026 వరకు డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేశారు. ఆయన ప్రభుత్వం మిత్రపక్షాల యొక్క సపోర్టు మీద ఆధారపడి ఉండేది. చంద్రబాబు గారి టీడీపీ పార్టీ లాంటి వాటితో పొత్తు పెట్టుకుని ఆయన రూల్ చేశారు కాబట్టి ఆ పార్టీలు కూడా వీటికి అనుకూలంగా లేవు కాబట్టి ఆయన అప్పుడు ఫ్రీజ్ చేయక తప్పలేదు. ఆ ఫ్రీజ్ టైం ఇప్పుడు పూర్తయింది కాబట్టి డీలిమిటేషన్ ఇప్పుడు చేయాల్సి వచ్చింది. వాజ్పేయి గారు పెట్టిన 2026 ఇప్పుడు వచ్చేసింది కాబట్టి ఫ్రీజ్ టైం పూర్తయినట్టే లెక్క. కాబట్టి డీలిమిటేషన్ చేయక 50 ఏళ్లు దాటిపోయింది కూడా కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంటుకి తెచ్చారు. ఇదేమీ రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చింది కాదు, చేయకూడని పనిని చేస్తున్నట్టు కూడా కాదు, తేకూడని బిల్లును తెచ్చినట్టు కూడా కాదు. 10 ఏళ్లకు ఒకసారి సవరించాల్సింది కాస్త 50 ఏళ్లు అవుతోంది సవరించక. కాబట్టి ఇప్పుడు సవరిస్తాను అంటోంది బీజేపీ. 1971లో భారతదేశ జనాభా 55 కోట్లు ఉండేది. ఇప్పుడు 140 లేదా 150 కోట్లకు చేరింది. ఎంపీల ప్రాతినిధ్యం జనాభా పరంగా ఇప్పుడు తగ్గినట్టు లెక్క. కాబట్టి డీలిమిటేషన్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాలేమో ససేమిరా మేము అంగీకరించాం అంటున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే మేము భాషా ఉద్యమం నాటి లెవెల్లో ఉద్యమానికి దిగుతాం అని వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే ఉన్న సీట్లకి 50% పెంచుతాం అంటోంది. పార్లమెంటులో అమిత్ షా గారు ఇదే విషయాన్ని క్లియర్గా చెప్పారు. ప్రస్తుతం 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. 50% పెంచితే 100కు 50 పెరుగుతాయి. అంటే 100 కాస్త 150 అవుతుందని అర్థం కదా. ఈ లెక్కన 543 816 అవుతాయి. కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఉంటాయి కాబట్టి వీటితో కలిపి మొత్తం 850 పైచిలుకు అవుతాయి. ఎందుకండి ఇలా 50% పెంచడం అంటే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ట్రాక్స్ పైన ఉంది. ఇప్పుడు దీనికి పార్టీలన్నీ ఓకే చెబుతున్నాయి. ఈ బిల్లుకు మాత్రం పార్టీలన్నీ దాదాపుగా ఓకే చెప్తున్నాయి. ఒకవేళ నో చెబితే చెప్పిన పార్టీలు మహిళలకు శత్రువులు అవుతారు కదా. రేపు ఓటు అడగడానికి మహిళల వద్దకు వీరు ఎలా వెళతారు? ఈ మధ్యకాలంలో మహిళామణులు పురుషులకు సమానంగా చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. సో వారికి 33% రిజర్వేషన్ అనేది గొప్ప విషయంగా మారనుంది. దీనికోసం మహిళలు వెయిట్ చేస్తున్నారు కూడా. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఉన్న 543 సీట్లలోంచే 33% మహిళలకు కేటాయిస్తే మిగిలిన సీట్లను పురుషులు పంచుకోవాల్సి వస్తుంది. ఇది ఇబ్బందిగా మారేలా ఉంది. 543లో 33% మహిళలు అంటే 179 నుండి 180 మంది మహిళలు ఎంపీలుగా వస్తారని అర్థం. అందుకని పురుష సీట్లను తగ్గించకుండా డీలిమిటేషన్ చేయడం ద్వారా 850కి పెంచితే అందులోంచి మహిళలకు 33% కేటాయిస్తే ఏ ఇబ్బంది ఉండదు కదా అని అమిత్ షా గారు ఆయన బీజేపీ ప్రభుత్వం వివరిస్తోంది. దీనిని ప్రతిపక్షాలు మరింత తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మహిళా బిల్లును డీలిమిటేషన్ ని కలిపి తేవడం బీజేపీ యొక్క అతిపెద్ద కుట్ర. మేమెలాగూ డీలిమిటేషన్ ని అంగీకరించాం, ఇందువల్ల 2 బిల్లులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు ప్రతిపక్షాలు చూడండి మహిళా బిల్లుకు అడ్డుపడ్డాయి అని మమ్మల్ని బ్లేమ్ చేసి మీరు లబ్ధి పొందుతారు. అదే మీ ప్లాన్. కానీ మేము దీనికి అంగీకరించాం అని వరుసబెట్టి పార్టీలు అన్ని ఒక్క ఏపీలోని పార్టీలు తప్ప, చంద్రబాబు గారు, జగన్ గారి పార్టీ లాంటివి తప్ప మిగతా వారంతా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేను ముందుగానే మీకు ఒక స్క్రీన్ షాట్ని చూపించాను కదా. డీలిమిటేషన్ జరిగితే తెలంగాణకి 17 నుండి 25కి పెరుగుతాయి. అదే యూపీ విషయానికి వస్తే నుండి 120కి పెరుగుతాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ చూపించాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. తెలంగాణకి 7 ఎంపీ సీట్లు అదనంగా లభిస్తే యూపీకి ఏకంగా 40 సీట్లు అదనంగా లభిస్తాయి. వెస్ట్ బెంగాల్కి 42 నుండి 63కి పెరుగుతాయి, అంటే అదనంగా 21 సీట్లు పెరుగుతాయి. బీహార్కి 40 నుండి 60కి పెరుగుతాయి, అంటే 20 సీట్లు పెరుగుతాయి. మధ్యప్రదేశ్కి 29 నుండి 43కు పెరుగుతాయి. ఇలా జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు భారీగా ఎంపీ సీట్లు పెరుగుతాయి. సౌత్ రాష్ట్రాలలో జనాభా తక్కువ కాబట్టి కేరళకు 10, ఏపీకి 13 ఇలా మాత్రమే పెరుగుతున్నాయి. ఇదే ప్రతిపక్షాల గొడవకి కారణం. సౌత్కు అన్యాయం చేస్తున్నారు ఈ విధంగా అంటూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరై విజయన్, కర్ణాటక సిద్ధరామయ్య గారు వీరంతా పీఎం మోడీ గారికి తమ వ్యతిరేకతను తెలుపుతూ తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తూ లెటర్ రాశారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కలిపితే 130 ఎంపీ సీట్లు ఉంటాయి. వీటిని 50% పెంచితే 195 మాత్రమే అవుతాయి. అదే ఉత్తరాది విషయానికి వస్తే ఈ రాష్ట్రాలకు మొత్తం కలిపి 413 ఎంపీ సీట్లు ఉన్నాయి ప్రస్తుతం. వీటిని 50% పెంచితే 621కి పెరుగుతాయి. ఇది మరింత భారీ అసమానతకు దారితీస్తుంది అని గొడవ పెడుతున్నారు. నార్త్లో బీజేపీకి గట్టి పట్టు ఉంది. దాదాపుగా అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది.
లేని చోట కూడా, వెస్ట్ బెంగాల్ లాంటి లేని చోట కూడా ఎంపీల ప్రాతినిధ్యం ఉంది. అదే సౌత్ విషయానికి వస్తే సౌత్లో బీజేపీకి ఇంతవరకు పట్టు దొరకడం లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా బీజేపీ సౌత్లో ఏ స్టేటులో కూడా గెలవలేదు. కాబట్టి నార్త్లోనే సీట్లను పెంచి వాటి ద్వారా మళ్ళీ గెలవాలని ప్లాన్ వేస్తోంది. కానీ మేము ఈ ప్లాన్ని జరగనీయం అంటున్నాయి ప్రతిపక్షాలు గట్టిగా. మరో విషయానికి వస్తే 543 మంది ఎంపీలకు ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు అధికారికంగానే నియర్లీ ఏడాదికి 50 లక్షలుంటుంది. ఇక అనధికారికంగా ఎంతో చెప్పనేలేం. వీరు స్కాములు, స్కీములు, సొంత సంపాదన కోసం చేసే ఫ్రాడ్స్ వీర లెవెల్లో ఉంటాయి. 543 మంది చేసేదానికే అంతా అల్లాడిపోతూ ఉంటే 850 మంది ఈ విధంగా చేస్తే అంతమందికి ఆఫీసులు, వెహికల్స్, జీతాలు, నౌకర్లు, వారు సొంతంగా సంపాదించుకునే ఫ్రాడులు విపరీతమవుతాయి తప్ప ఏమిటి వీరి వల్ల ఉపయోగం? నిధుల దుర్వినియోగం తప్ప అని కొందరు విశ్లేషిస్తున్నారు. నాకు కూడా ఇందులో ఎంతో కొంత నిజం ఉందనే అనిపిస్తోంది. 1947 నుండి 2014 దాకా పాలించిన ప్రభుత్వాలు సాధించని ఎన్నో విజయాలను మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో సాధించింది. ప్రపంచంలోనే థర్డ్ ఎకానమీకి చేరింది. పవర్ఫుల్ కంట్రీగా ప్రతి భారతీయుడు తలెత్తుకుని గర్వంగా జీవించేలా పాకిస్తాన్ తాటా తీసి చూపించింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వెపన్ ట్రేడ్, బార్డర్ నిర్మాణాలు ఎన్నో చేసింది. ఇంకా బాగా బలోపేతం చేయాల్సి ఉంది. సగంలోనే ఉన్నాయి. బీజేపీ గాని ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో పడిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం భారత్ని పాకిస్తాన్ ముందు చేతులు కట్టుకుని నిలబెట్టి వణికేలా చేస్తుందేమో. ఎందుకంటే చరిత్ర అంతా పాక్ టెర్రరిజం ముందు భయపడుతూనే వచ్చారు కదా. మళ్ళీ మరొక పార్టీ గనక అధికారంలోకి వస్తే ఇదే రిపీట్ అవుతుందేమో. అందుకని బీజేపీ ఓడిపోకూడదు. సౌత్లో బీజేపీకి కష్టం కనుక నార్త్లో పెరిగిన సీట్లతో బీజేపీ మళ్ళీ రూల్లోకి రాని, పనిచేయని పసలేని ప్రభుత్వాలు ఎందుకు రావాలి అని కూడా ఈ విషయంగా సమర్థించేవారు ఉన్నారు. ఇలా డీలిమిటేషన్ గురించి ఎవరికి తోచినట్టు వారు చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి రాజ్యాంగ సవరణతో బిల్ పాస్ కావాలి అంటే 2/3 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ బలం బీజేపీకి పార్లమెంటులో లేదు. 2/3 అంటే 543 మంది ఎంపీలలోని 362 మంది అనుకూలంగా ఓటు చేయాల్సి ఉంటుంది. బీజేపీ ఎంపీలు 240 మంది ఉన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ, శివసేన, ఎల్జేపీ, జేడీఎస్ ఈ అందరితో కలిపిన 292 మాత్రమే అవుతున్నాయి. పైగా ఈ మిత్రపక్షాలు కూడా పూర్తిగా ఓటు చేస్తారా టైంకి అనేది డౌట్. ఒకవేళ అందరూ వేసిన ప్రతిపక్షాల నుండి మరొక 38 మంది ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది లోక్సభలో తేలాల్సిన లెక్క. ఇది పోను రాజ్యసభలో కూడా ఈ బిల్ పాస్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ 164 ఓట్స్ కావాలి దీనికి. కానీ ఎన్డీఏకి అక్కడ 141 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా బీజేపీ తెచ్చిన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాహుల్ గాంధీ లాంటి వారైతే దీనిని యాంటీ నేషనల్ అని విమర్శిస్తున్నారు. సో ప్రతిపక్షాల నుండి 38 మంది ఓటు వేయడం బహుశా సాధ్యమయ్యే పనే కాదు. ఈ విషయం బీజేపీకి తెలియదా అంటే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు లాంటి 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు తమ కాన్సంట్రేషన్ని అంతా అటుపెట్టారు కాబట్టి ఇదే అవకాశమని ఈ బిల్లును తెచ్చారు అని, లేదా తమ ఎలక్షన్ మూడ్ని డైవర్ట్ చేసి తాము బెనిఫిట్ని పొందడం కోసం ఈ సమయంలో తెచ్చింది బీజేపీ అని కూడా ఎవరికి తోచినట్టు వారు విమర్శిస్తున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ 33% బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఎప్పుడో ఓసారి అమలు చేయక తప్పనివే. సో వీటిని ఆయా క్రిటికల్ సందర్భాలలో తెరపైకి తెచ్చి అందరికీ మెల్లిగా అలవాటు చేస్తోంది బీజేపీ. బాగా అలవాటైన తర్వాత వీటిని ఆమోదించక తప్పదు అనే పరిస్థితిని తీసుకువచ్చి అప్పుడు అమలు చేయాలని చూస్తోంది బీజేపీ. గతంలో 370 యాక్ట్ లాంటివి ఇలానే అమలులోకి తెచ్చింది కదా అని కూడా అంటున్నారు. ఎలక్షన్స్లో మహిళల రిజర్వేషన్ అని చెప్పి ఫేత్ను పొంది బెంగాలు లాంటి చోట గెలవడానిక, లేక ప్రతిపక్షాలను డైవర్ట్ చేయడానిక, లేక సీట్లను భారీగా పెంచుకుని దేశాన్ని మరో 20, 30, 50 ఏళ్ల దాకా కంటిన్యూగా పాలించడానిక, ఎలాగూ బీజేపీని జాతీయంగా ఎదుర్కొని గెలవగల పార్టీ మరొకటి కనబడడమే లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కంటే కూడా హీనంగా తయారైంది. ఇలాంటి సమయంలో బీజేపీ మరింత పట్టును బిగించడానికే ఈ విధంగా చేస్తోంది అని కూడా అంటున్నారు. మరి ఈ విషయంగా మీకేమనిపిస్తుంది? కామెంట్స్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.